హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులండి. పర్సన్స్ ఇన్ న్యూస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వివిధ వ్యక్తులు వివిధ అంశాల పరంగా వార్తల్లో నిలవడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క పర్సన్ ఏ విధంగా వార్తల్లో నిలిచారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి వ్యక్తి ఎవరు అంటే 23వ లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు వార్తల్లో నిలిచారండి. ఎందుకోసం ఇతడు వార్తల్లో నిలిచారంటే 2025 సంవత్సరంలో ఇతడు 23వ లా కమిషన్కి చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. కాబట్టి 23వ లా కమిషన్ నూతన చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ దినేష్ మహేశ్వర్ అండి. అదేవిధంగా ఇక 23వ లా కమిషన్కి ఇద్దరు నూతనంగా సభ్యులు బాధ్యతలను స్వీకరించడం జరిగింది. అందులో ఒకరు వచ్చేసి ప్రముఖ న్యాయవాది అయినటువంటి హితేష్ జైన్ అండి. అదేవిధంగా లా ప్రొఫెసర్ అయినటువంటి డిపి వర్మ అండి. వీరిద్దరూ కూడా 23వ లా కమిషన్కి పూర్తి స్థాయి సభ్యులుగా నియమితులయ్యారు. అదేవిధంగా నూతన చైర్మన్ అంటే జస్టిస్ దినేష్ మహేశ్వరి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీరు 2025 ఏప్రిల్ 15వ తేదీన బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఇక మరొక వ్యక్తి రాజీవ్ గౌబా అనేటువంటి వ్యక్తి కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకోసం ఇతడు వార్తల్లో నిలిచారు అంటే ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ యొక్క పూర్తికాల సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది. కాబట్టి అడగడానికి అవకాశం ఉందండి. 2025 మార్చి మాసంలో నీతి ఆయోగ్ యొక్క పూర్తికాల సభ్యుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే రాజీవ్ గౌబా అండి. ఇతడు ఇంతకుముందు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరొకరు వచ్చేసి డాక్టర్ పూనం గుప్తా అండి. ఎవరు ఈ పూనం గుప్తా అంటే ఆర్బీఐకి ఇటీవల కాలంలో డిప్యూటీ గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2025 సంవత్సరంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులైనటువంటి మహిళగా పూనం గుప్తా గారు ఉండడం జరిగింది. అయితే ఇంతకుముందు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి ఎండి పాత్ర స్థానంలో ఈమె నియమితులు కావడం జరిగింది. ఆర్బీఐకి మొత్తంగా 4 డిప్యూటీ గవర్నర్లు అనేవారు ఉండడం జరుగుతుంది. ఈమె యొక్క పదవిలో మరొక 3 సంవత్సరాల పాటు కొనసాగుతుందండి. 3 సంవత్సరాల పాటు ఈమె యొక్క పదవిలో కొనసాగబోతుంది. ఇక మరొకరండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, క్రిస్టీ కోవెంట్రీ అనేటువంటి ఒక మహిళ కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకోసం ఈమె వార్తల్లో నిలిచింది అంటే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలిగా ఈమె ఇటీవల కాలంలో నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే క్రిస్టీ కోవెంట్రీ అండి. ఈమె జింబాబ్వే దేశానికి సంబంధించినటువంటి ఒక మహిళ అండి. అయితే ఈమెకు సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలైనటువంటి తొలి మహిళ. అదేవిధంగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలైనటువంటి తొలి ఆఫ్రికన్గా ఈ క్రిస్టీ కోవెంట్రీ గారు ఒక రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ఈమె 2025 జూన్ 23వ తేదీన బాధ్యతలను స్వీకరించబోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొకరు వచ్చేసి మాజీ క్రికెటర్ అయినటువంటి సౌరవ్ గంగూలీ గారు కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకోసం సౌరవ్ గంగూలీ గారు వార్తల్లో నిలిచారు అంటే ఇటీవల కాలంలో ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా మరొకసారి ఇతడు నియమితులు కావడం జరిగింది. కాబట్టి అందుకోసం వార్తల్లో నిలిచారు. కాబట్టి ఐసీసీ చైర్మన్ వేరండి, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ వేరు. ఐసీసీ చైర్మన్ అంటే మనకు జైషా గారు ఉండడం జరిగింది. ఇక్కడ కేవలం ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ మాత్రమే అండి. అలాంటి పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరవ్ గంగూలీ గారు మరొకసారి ఇటీవల నియమితులు కావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, తహవూర్ రాణా అండి. తహవూర్ రాణా ఇతడు ఎవరు అంటే 2008 లేదా 26/11 అనేటువంటి ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన సూత్రధారుడు ఎవరు అంటే ఈ యొక్క తహవూర్ రాణా అండి. అలాంటి తహవూర్ రాణా గారిని ఇటీవల కాలంలో అమెరికా ప్రభుత్వం భారతదేశానికి 2025 ఏప్రిల్ మాసంలో అప్పగించింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల వార్తల్లో నిలిచిన తహవూర్ రాణా ఎవరు అంటే ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన సూత్రధారుడు. అలాంటి ప్రధాన సూత్రధారుణ్ణి ఇటీవల అమెరికా ప్రభుత్వం 2025 ఏప్రిల్లో భారత్కి అప్పగించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక మహిళ వార్తల్లో నిలిచిందండి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి లాస్యప్రియ అనేటువంటి ఒక మహిళ కూడా వార్తల్లో నిలిచింది. ఎందుకోసం ఆమె వార్తల్లో నిలిచింది అంటే ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి యూత్ పార్లమెంటు పోటీలో ఆమె విజేతగా నిలిచిందండి. అందుకోసమే ఆమె వార్తల్లో నిలిచింది. ఆమె స్వస్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. అయితే ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే 2025లో నిర్వహించినటువంటి యూత్ పార్లమెంటు పోటీలో విజేతగా కింది వారిలో ఎవరు నిలిచారంటాడు. కాబట్టి లాస్యప్రియ అండి. స్వస్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక మరొకటండి ఎలాన్ మాస్క్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాన్ మాస్క్ ప్రతిసారి కూడా ఏదో అంశం పరంగా వార్తల్లో నిలవడం జరుగుతుంది. అయితే ఎందుకోసం ప్రస్తుతం వార్తల్లో నిలిచారంటే 2025 ఏప్రిల్ 2వ తేదీన ఫోర్బ్స్ వారు ప్రపంచ బిలియనీర్ల జాబితానైతే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క జాబితాలో అత్యధిక సంపద కలిగి అగ్రస్థానంలో నిలిచినటువంటి వ్యక్తిగా మొదటి స్థానంలో ఉన్నది ఎలాన్ మాస్క్ గారండి. అదేవిధంగా ఇదే నివేదికలో మన భారత్ నుంచి 18వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ, అదేవిధంగా 28వ స్థానంలో గౌతమ్ అదానీ గారు ఉండడం జరిగింది. వీరు కూడా వీరి ర్యాంకింగ్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో టెస్లా అధినేత అయినటువంటి ఎలాన్ మాస్క్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా 2025లో మరొక నివేదిక కూడా విడుదలైందండి. ఆ నివేదిక ఏంటి అంటే హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అండి. హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్. ఈ యొక్క లిస్టులో కూడా ఎలాన్ మాస్క్ గారు అగ్రస్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 2 నివేదికల్లో ఎలాన్ మాస్క్ గారు అగ్రస్థానం అండి. ఒకటి వచ్చేసి ఫోర్బ్స్, మరొకటి హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్. ఈ రెండింటిలో కూడా అగ్రస్థానంలో ఎలాన్ మాస్క్ గారు ఉన్నారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొకరు వచ్చేసి అజయ్ సేత్ అండి. ఎవరు ఈ యొక్క అజయ్ సేత్ అంటే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా నూతనంగా నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ సేత్ అని గుర్తుంచుకోండి. ఇక మరొకరు రాజయోగిని రతన్ మోహిని దాది అండి. రాజయోగిని రతన్ మోహిని దాది. ఎవరు ఈమె అంటే ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి అండి. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి. అయితే ఆమె ఇటీవల కాలంలో అంటే 2025 ఏప్రిల్ 8వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అహ్మదాబాద్లో మరణించడంతో ఆమె వార్తల్లో నిలవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మరొకరండి వనజీవి రామయ్య. ఎవరు ఈ యొక్క వనజీవి రామయ్య అంటే పద్మశ్రీ పురస్కార గ్రహీత అండి. 1,00,00,000 మొక్కలను నాటడం జరిగింది. ఆ విధంగా 1,00,00,000 మొక్కలు నాటడంతో ఇతనికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించడం జరిగింది. అయితే అతడు ఇటీవల కాలంలో కన్ను మూయడం జరిగిందండి. ఎప్పుడు అంటే 2025 ఏప్రిల్ 12వ తేదీన ఖమ్మం జిల్లాలో మరణించాడు. ఇతని స్వస్థలం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం అండి. అయినప్పటికీ కూడా అడగడానికి అవకాశం ఉందండి. ఎందుకోసం అంటే ఇతడు ప్రకృతి ప్రేమికుడుగా అనేక కోట్ల మొక్కలను అంటే 1,00,00,000 మొక్కలను నాటి భారతదేశం దృష్టిని ఆకర్షించాడు. అందుకోసమే ఈ యొక్క ఇతని పైన కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి ఏపీ న్యాయ సేవాధికార సంస్థకు ఈసీగా 2025 జనవరి 20వ తేదీన జస్టిస్ రవినాథ్ తిలహరి అనేటువంటి వ్యక్తి బాధ్యతలను స్వీకరించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్కు నూతన డీజీపీగా 2025 జనవరి 31వ తేదీన హరీష్ గుప్తా గారు బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీ నూతన డీజీపీగా 2025 జనవరి 31న హరీష్ గుప్తా గారు బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఇక మరొకరండి జస్టిస్ వి రామసుబ్రమణియన్ అనేటువంటి వ్యక్తి కూడా వార్తల్లో నిలిచాడు. ఎందుకోసం అంటే మానవ హక్కుల కమిషన్కి అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్కి నూతన చైర్మన్గా ఇతడు ఇటీవల కాలంలో నియమితులు కావడంతో వార్తల్లో నిలిచారు. కాబట్టి ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్కి నూతన చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ వి రామసుబ్రమణియన్ అండి. అదేవిధంగా ఎన్హెచ్ఆర్సీలో ప్రస్తుతం 2 సభ్యులు నూతనంగా నియమితులయ్యారు. అందులో ఒకరు వచ్చేసి ప్రియాంక్ కానుంగో, మరొకరు వచ్చేసి బిద్యుత్ రంజన్ సారంగి. వీరిద్దరూ కూడా 2025 మాసంలో నియమితులు కావడం జరిగింది. ఇక మరొకరండి
జస్టిస్ మదన్ బి లోకూర్ అండి. జస్టిస్ మదన్ బి లోకూర్ అండి. ఇతడు ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఎందుకోసం ఇతడు వార్తల్లో నిలిచారు అంటే ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్గత న్యాయ మండలి యొక్క చైర్పర్సన్గా నియమితులయ్యారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐరాస యొక్క అంతర్గత న్యాయ మండలి యొక్క నూతన చైర్పర్సన్ ఎవరు అంటే జస్టిస్ మదన్ బి లోకూర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొకరండి చెరుకుపల్లి శ్రీనివాసరావు. చెరుకుపల్లి శ్రీనివాసరావు అండి. ఇతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా వాసి అండి. ఎందుకోసం ఇతడు వార్తల్లో నిలిచారు అంటే భారత వ్యవసాయ పరిశోధన సంస్థకి డైరెక్టర్గా 2024 డిసెంబర్ 21వ తేదీన నియామకం కావడం జరిగింది. అందుకోసం అతడు వార్తల్లో నిలవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే చెరుకుపల్లి శ్రీనివాసరావు అండి. ఇతడు ఎక్కడ వాసి అంటే ఎన్టీఆర్ జిల్లా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొకరు వచ్చేసి కె విజయనంద్ అండి. కె విజయనంద్ అనేటువంటి వ్యక్తి కూడా వార్తల్లో నిలిచారు. ఎందుకోసం అంటే 2024 డిసెంబర్ 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన సిఎస్గా నియమితులైనటువంటి వ్యక్తియే కె విజయనంద్ అండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇతడు 2025 నవంబర్ వరకు కూడా ఈ యొక్క పదవిలో కొనసాగబోతున్నారు. మరొకరండి రాబర్ట్ ప్రివాస్టో. రాబర్ట్ ప్రివోస్ట్ అనేటువంటి వ్యక్తి కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో 13వ పోప్ అనేటువంటి వ్యక్తి మరణించడం జరిగింది. కాబట్టి 14వ పోప్గా ఈ యొక్క రాబర్ట్ ప్రివోస్టో అనేటువంటి వ్యక్తి 2025 మే మాసంలో నియామకం కావడం జరిగింది. ఇతడు ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే అమెరికా దేశానికి సంబంధించి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, 14వ పోప్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే రాబర్ట్ ప్రివోస్టో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక వ్యక్తి ప్రవీణ్ సూద్. ప్రవీణ్ సూద్ అనేటువంటి వ్యక్తి కూడా ఇటీవల వార్తల్లో నిలిచాడు. ఎందుకోసం ప్రవీణ్ సూద్ వార్తల్లో నిలిచారంటే ప్రస్తుతం ఇతడు సిబిఐ డైరెక్టర్గా పనిచేయడం జరుగుతుంది. అయితే ఇతని యొక్క పదవి కాలాన్ని మరొక సంవత్సరం పాటు కేంద్రం పొడిగించడం జరిగింది. ఎప్పుడు ఇలా పొడిగించిందంటే 2025 మే 7వ తేదీన ఇతని యొక్క పదవి కాలాన్ని పొడిగించడంతో ఇతడు కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఇక మరొకరండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, కల్నల్ సోఫియా, కమాండర్ వ్యోమిక. కల్నల్ సోఫియా అదేవిధంగా కమాండర్ వ్యోమిక ఇద్దరు కూడా మహిళలు వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకంటే తొలిసారిగా భారతదేశ చరిత్రలోనే యుద్ధానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మహిళలు ఎవరు అంటే కల్నల్ సోఫియా, కమాండర్ వ్యోమిక అండి. 2025లో ఆపరేషన్ సింధూర్ని ముందుండి నడిపించినటువంటి వీర వనితలు ఎవరు అంటే కల్నల్ సోఫియా, కమాండర్ వ్యోమిక అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొకరండి పరమేశ్వరన్ అయ్యర్ అండి. పరమేశ్వరన్ అయ్యర్ అండి. ఎందుకోసం ఇతడు వార్తల్లో నిలిచారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బోర్డులో భారత్ తరపున తాత్కాలిక నామినీ డైరెక్టర్గా ఇటీవల కాలంలో నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎంఎఫ్ బోర్డులో భారత్ తరపున తాత్కాలికంగా నామినీ డైరెక్టర్గా 2025 మే మాసంలో ఎవరు నియమితులయ్యారు అంటే పరమేశ్వరన్ అయ్యర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకరు లారెన్స్ వాంగ్ అనేటువంటి వ్యక్తి కూడా ఇటీవల వార్తల్లో నిలిచాడు. ఎందుకోసం అంటే ఇతడు ఎవరు అంటే సింగపూర్కి నూతన ప్రధానిగా నియమితులు కావడం జరిగింది. 2025 మే 3వ తేదీన సింగపూర్లో జరిగినటువంటి ప్రధాని ఎన్నికల్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ విజయం సాధించడం జరిగింది. తత్ఫలితంగా మరొకసారి లారెన్స్ వాంగ్ అనేటువంటి వ్యక్తి ప్రధానిగా నియమితులు కావడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం సింగపూర్ ప్రధాని ఎవరు అంటే లారెన్స్ వాంగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మహిళ గురించి అండి, ఎథెల్ కేటర్ హమ్. ఎథెల్ కేటర్ హమ్ అనేటువంటి మహిళ కూడా వార్తల్లో నిలిచింది. ఎందుకోసం ఆమె వార్తల్లో నిలిచిందంటే ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క ఎథెల్ కేటర్ హమ్ గారు నిలవడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా వయసు కలిగి జీవించి ఉన్నటువంటి మహిళ ఎవరు అంటే ఎథెల్ క్యాటర్ హోమ్ అండి. ఈమె యొక్క వయసు వచ్చేసి 115 సంవత్సరాలు. ఈమె ఏ దేశానికి సంబంధించిందంటే ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి
మహిళ అని గుర్తుంచుకోండి. అయితే ఈమె కన్నా ముందు ఈ యొక్క ప్రపంచంలోనే అత్యధికంగా వయసు కలిగి జీవించున్నటువంటి వ్యక్తిగా 116 ఏళ్ళు జీవించినటువంటి సిస్టర్ ఇనా కరాబో లుకాస్ అనేటువంటి మహిళ కన్నుమూయడంతో ఇప్పుడు ఎథెల్‌కి ఈ ఘనత అనేది దక్కిందండి. ఈ యొక్క ఎథెల్ కేటర్‌హామ్ 1909 ఆగస్టు 21వ తేదీన జన్మించింది. ఇప్పటికి కూడా జీవించుండడంతోటే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా వయసు కలిగిన వ్యక్తిగా ఈ యొక్క ఎథెల్ కేటర్‌హామ్ అనేటువంటి వ్యక్తి రికార్డును సృష్టించింది. ఇక మరొకరండి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి వ్యక్తి శుభాంష్ శుక్లా అండి. శుభాంష్ శుక్లా అనేటువంటి వ్యక్తి కూడా ఇటీవల వార్తల్లో నిలిచారు. ఇతడు ఎవరు అంటే భారత వ్యోమగామి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే భారత వ్యోమగామి అయినటువంటి శుభాంష్ శుక్లా గారు 2025 మే 29వ తేదీన ఒక రోదసి యాత్రను చేయబోతున్నారు. ఏ మిషన్‌లో భాగంగా ఇతడు అంతరిక్ష యాత్రను చేయబోతున్నారు అంటే యాక్సియం 4 అనేటువంటి మిషన్‌లో భాగంగా ఇతడు ఇంటర్నేషనల్ స్పేస్ టూర్ అండి అంటే ఐఎస్ఎస్ ప్రయాణం కాబోతున్నాడు. ఇతనితో పాటు మరొక ముగ్గురు కూడా ఈ యొక్క అంతరిక్ష యాత్రనైతే చేయబోతున్నారు. అందులో అమెరికా దేశానికి సంబంధించి పెగ్గీ విట్సన్, పోలాండ్ దేశానికి సంబంధించిన స్లోవోజ్ ఉజ్నిస్కీ, అదేవిధంగా హంగరీ దేశానికి సంబంధించినటువంటి టిబర్ కాపు, ఈ ముగ్గురితో పాటు శుభాంష్ శుక్లా గారు రోదసి యాత్రను 2025 మే 29వ తేదీన చేయబోతున్నారని గుర్తుంచుకోండి. వీరు ఎక్కడి నుంచి చేయబోతున్నారు అంటే అమెరికా దేశంలో ఉన్నటువంటి ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్నటువంటి కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యొక్క చేయబోతున్నారండి. స్పేస్ ఎక్స్కు చెందినటువంటి సీ డ్రాగన్ వ్యోమనౌకలు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే భారత వ్యోమగామి శుభాంష్ శుక్లా 2025 మే 29న రోదసి యాత్ర చేయబోతున్నాడు. ఇతనితో పాటు మరొక ముగ్గురు అండి పెగ్గీ విట్సన్, స్లోవోజ్, అదేవిధంగా టీబర్ కప్పు. వీరు కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ యొక్క రోదసి యాత్రకు ప్రయాణం కాబోతున్నారు. ఏ వ్యోమనౌక అంటే స్పేస్ ఎక్స్కు సంబంధించినటువంటి సీ డ్రాగన్ అనేటువంటి ఒక వ్యోమనౌక ద్వారా వీరు అంతరిక్ష యాత్రను చేయబోతున్నారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొకరు వార్తల్లో నిలిచింది బలగ గణేష్ అండి. ఇతను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయవాడ వాసి అండి. ఎందుకోసం ఇతడు వార్తల్లో నిలిచారు అంటే 2025 ఏప్రిల్ 18వ తేదీన పాక్ జలసంధిని ఈదడం జరిగింది. తత్ఫలితంగా తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క పాక్ జలసంధిని ఈదినటువంటి తొలి పారా స్విమ్మర్ ఎవరు అంటే బలగ గణేష్ అండి, విజయవాడ వాసి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం. ఇక మరొకరండి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తిగా బిఆర్ గవాయ్ గారు నిలవడం జరిగింది. ఎందుకోసం ఇతడు వార్తల్లో నిలిచారు అంటే 2025 మే 14వ తేదీన భారతదేశానికి సంబంధించి సుప్రీంకోర్టు యొక్క 52వ ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ గారు బాధ్యతలను స్వీకరించబోతున్నారు. మే 13వ తేదీన ప్రస్తుతం 51వ సీజేఐగా ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా గారి యొక్క పదవి విరమణ చేయబోతున్న తరుణంలో ఈ యొక్క మే 14వ తేదీన 52వ సీజేఐగా బిఆర్ గవాయ్ గారు బాధ్యతలను చేపట్టబోతున్నారు. తత్ఫలితంగా సీజేఐగా బాధ్యతలను చేపట్టనున్నటువంటి రెండవ దళిత సీజేఐ అండి. ఇప్పటివరకు సుప్రీంకోర్టు చరిత్రలో ఒకే ఒకరు దళిత వ్యక్తి ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను స్వీకరించారు. ఆ యొక్క వ్యక్తి 2007 సంవత్సరం అండి. అది ఎవరు అంటే కేజీ బాలకృష్ణన్. అతని తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత అంటే సుదీర్ఘ సంవత్సరాల తర్వాత దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక దళిత వ్యక్తి ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. అతను ఎవరు అంటే బిఆర్ గవాయ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అది ఎప్పుడు అంటాడు 2025 మే 14 అని గుర్తుంచుకోండి. ఇక మరొకరండి సిపిఎం యొక్క నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా అలెగ్జాండర్ బేబీ ఎన్నికయ్యారండి. చాలా చాలా ఇంపార్టెంట్. సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా 2025 ఏప్రిల్ 6వ తేదీన అలెగ్జాండర్ బేబీ గారు ఎన్నిక కావడం జరిగింది. ఇక మరొకరండి భారత రెజ్లింగ్ సమైక్య యొక్క నూతన అధ్యక్షుడిగా 2025 మార్చి 24లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తత్ఫలితంగా భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించింది సంజయ్ సింగ్ అండి. సంజయ్ సింగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకరండి
ప్రపంచంలోనే వృద్ధ క్షూరకురాలు అత్యంత వృద్ధ క్షూరకురాలు అంటే క్షౌరం చేసేటువంటి వ్యక్తులను క్షూరకురాలు అంటారండి. అలాంటి వ్యక్తిగా ప్రస్తుతం ఎవరు ఉన్నారంటే షిత్సుయి హకుయిషి అండి. షిత్సుయి హకుయిషి అనేటువంటి జపాన్ దేశానికి సంబంధించిన 108 సంవత్సరాల మహిళ అండి. కాబట్టి హకాయిషి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది, లేదా హకుయిషి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈమె 108 సంవత్సరాలు ప్రస్తుతం జీవించి ఉండడం జరిగింది. అలా జీవించి ఉండి ప్రస్తుతం క్షురకురాలుగా పని చేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఆమె క్షౌరశాలలో చురుగ్గా పనిచేస్తుందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశాలను వార్తల్లో నిలిచినవి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.